IPL 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్కి అర్హత సాధించింది. టోర్నీలో నిలవాలంటే తప్పు గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరు వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధించి ప్లేఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంది. మరోవైపు సమిష్టి వైఫల్యంతో సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది. శివన్ దూబే వైఫల్యం ఆ జట్టు కుంభమించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్ల సాయంతో 47, మ్యాక్స్వెల్ 5 బంతుల్లో 2 ఫోర్లు 6తో 16, డూప్లెసెస్ 39 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 54 విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. రజిత్ పటిదార్ 23 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లతో 41, కామరన్ గ్రీన్ 17 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 38 నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లో శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా మిచెల్ శాంటర్, తుషార దేశ్పాండే తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యాన్ని దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర 37 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 61, రవీంద్ర జడేజా 22 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 42 నాటౌట్. ఎంఎస్ ధోని 13 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 25 పరుగులు చేసిన ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు ఎస్ దయాల్ 2 వికెట్లు తీసుకొని 42 పరుగులు తీశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్, లాగి ఫెర్గ్యూసన్, కామరన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. 218 పరుగుల భారీ లక్ష్యానికి దిగిన సీఎస్కేకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. గ్లెన్ మ్యాక్స్వెల్ వేసిన తొలి బంతికే రుతురాజ్ గైక్వాడ్ డక్అవుట్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే కిందిలోకి వచ్చిన డారెల్ మిచెల్ను ఎస్ దయాల్ పెవిలియన్ చేర్చడంతో సీఎస్కే 19 పరుగులకి 2 వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే, రచిన్ రవీంద్ర బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశారు. ఆర్సీబీ స్పిన్నర్లను ఆచితూచి ఆడిన ఈ జోడీ పేసర్లపై ఎదురుదాడికి దిగింది. దాంతో పవర్ ప్లేలో సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన రహానేను లాగి ఫెర్గ్యూసన్ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 2 వికెట్కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శివన్ దుబే రాగా దూకుడుగా ఆడిన రచిన్ రవీంద్ర 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ వేసిన 13 ఓవర్లో శివన్ దుబే ఇచ్చిన సునాయాసన క్యాచ్ను సిరాజ్ నేలపాలు చేశాడు. కానీ అదే ఓవర్లో శివన్ దుబేతో సమన్వయ లోపంతో రచిన్ రవీంద్ర రన్అట్గా వెనుదిరిగాడు. ఈ వికెట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది. కామరన్ గ్రీన్ వేసిన మరుసటి ఓవర్లో శివన్ దుబే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. సిరాజ్ బౌలింగ్లో పాప్ డూప్లెసెస్ కళ్ళు చెదిరే క్యాచ్కు మిచెల్ శాంటర్ అవుట్ అయ్యాడు. దాంతో మ్యాచ్పై ఆర్సీబీ పట్టు బిగించింది. కిందిలోకి ధోని రాగా జడేజా భారీ సిక్సర్లతో భయపెట్టాడు. ఎస్ దయాల్ వేసిన 17 ఓవర్లో 13 పరుగులు చేసిన ఈ జోడీ సిరాజ్ వేసిన 18 ఓవర్లో 15 పరుగులు పిండుకుంది. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. సీఎస్కే ప్లే ఆఫ్ చేరాలంటే 12 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి. ఫెర్గ్యూసన్ వేసిన 19 ఓవర్లో జడేజా 6-4 బాధగా ధోని బౌండరీతో 8 పరుగులు వచ్చాయి. దాంతో ఆఖరి ఓవర్లో సీఎస్కేకు 17 పరుగులు అవసరమయ్యాయి. ఎస్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి ధోని సిక్సర్ బాది మరుసటి బంతికి అవుట్ అయ్యాడు. తర్వాత 2 బంతుల్లో ఎస్ దయాల్ సింగిల్ మాత్రమే ఇవ్వడంతో చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎస్ దయాల్ చివరి 2 బాల్స్ డాట్ చేయడంతో ఆర్సీబీ విజయంతో పాటు ప్లే ఆఫ్ బెర్త్ ఖరారైంది.